హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనము 2వ తేదీ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ వస్తుందని మనం వీడియో చేసామండి. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2వ తేదీ ఖచ్చితంగా 100% వస్తుందని చెప్పడం వల్ల నేను ఆ రోజు వీడియో చేశాను. కానీ అనూహ్యంగా 2వ తేదీ 3వ తేదీ కూడా మనం రాకపోవడం చూసాము. కానీ ఎందుకు రాలేదు అని చూసుకున్నట్లయితే ఈవినింగ్ వరకు నాకు కన్ఫర్మేషన్ దొరకలేదండి. అప్పుడు మా పైసాలను కనుక్కున్న ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, చాలా వరకు డివిజన్స్ అయితే పంపించారు కానీ ఫైల్స్ కొన్ని డివిజన్స్ లేట్ చేశారండి. అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అవి కొన్ని డిలే అయ్యాయి. దాదాపు ఈరోజు వస్తుంది అనుకున్నారు వారు కూడా, నైట్ కల్లా అంటే 8 వరకు రావచ్చు అన్నారు. కానీ 8 వరకు రాకుండా ఉంటే ఖచ్చితంగా 4th వస్తుందని అంటున్నారు. కానీ 4th అనేది కూడా నేను కన్ఫర్మ్ చెప్పనండి. ఎందుకంటే 2వ తేదీ వస్తుందని రాకపోవడంతో నేను ఖచ్చితంగా మీకు నేను చెప్పిన మాట తప్పని, నేను రేపు వస్తుందని కూడా చెప్పను. కానీ 100% ఫస్ట్ వీక్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నేను ముందు చెప్పినట్లుగానే డిసెంబర్ ఫస్ట్ వీక్ అయితే మనకు నోటిఫికేషన్ కన్ఫర్మ్గా రిలీజ్ అవుతుంది. ఆప్షన్ పెట్టేది కూడా ఫస్ట్ వీక్లోనే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్టెండ్ టైం అనేది 10వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఈ వీక్లో రిలీజ్ అవుతుందండి. నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు అనేది 4th రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. రాకపోతే నన్ను బ్లేమ్ చేయమాకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు నేను ఇవ్వగలుగుతున్నాను. చాలామంది కాల్స్ మెసేజ్ చేస్తున్నారు, ఏమన్నా మీరు చెప్పినట్టు రాలేదు అని. దాదాపు నేను ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా చెప్తున్నానండి. కానీ ఫస్ట్ టైము నేను ఖచ్చితంగా వస్తుందనుకొని పై ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకొని నేను 2వ తేదీ అని చెప్పాను. ఖచ్చితంగా రావాల్సింది. కానీ కొన్ని డివిజన్స్ మనకు ఫైల్స్ అప్లోడ్ చేయడం లేట్గా చేయడం వల్ల అలా జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే డివిజన్ వారీగా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అనేది చూసినట్లయితే నాకు తెలిసి, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ప్రతి డివిజన్ కూడా తక్కువలో తక్కువ 15 ఉంటాయండి. హయ్యెస్ట్ అంటే 30 పైన ఉంటాయండి. కంపల్సరీగా 15 అయితే ప్రతి డివిజన్కు ఉన్నాయి. ఓకేనా? ఆంధ్ర తెలంగాణ నేను చెప్తున్నా అండి, మిగతా స్టేట్స్ గురించి నాకు తెలీదు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీకు చెప్తున్నాను. ఆంధ్రాలో 1-2 డివిజన్లకి 15 లోపు ఉన్నాయని కూడా టాక్ ఉంది. మొత్తానికి దాదాపుగా అంటే 100కు 90% డివిజన్స్లో మనకు లీస్ట్ 15, హయ్యెస్ట్ 30 వరకు మనకు ఖచ్చితంగా ఉన్నాయండి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. చిన్న డివిజన్ అయితే మాత్రమే మీకు 15 లోపు ఉండే అవకాశం ఉంటుంది. ఒకరు మోస్తారు డివిజన్ అయినా పెద్ద డివిజన్ అయినా ఖచ్చితంగా 20 to 30 ఖాళీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతానే మీరు చేయాల్సిన పనులు ఒక 2 ఉన్నాయండి. అవి ఏంటంటే, ఫస్ట్ మీ సీనియర్ ఎవరైనా ఉంటే వారి ఐడి పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేసి, అంటే ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ పోస్టులన్నీ స్క్రీన్ షాట్ కానీ రాసుకొని కానీ మీరు సేకరించుకొని వాటిని అనలైజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు కనుక్కొని, అక్కడికి వెళ్ళకున్నా మీరు అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయినా కలెక్ట్ చేసుకొని అవి ఎలా ఉన్నాయి, అక్కడ ఆ విలేజ్ వాతావరణం ఎలా ఉంది, అక్కడ మన టార్గెట్స్ ఎలా రీచ్ అవుతాయి అన్నీ ప్లాన్ చేసుకొని, ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకు కూలింగ్ పీరియడ్ కింద 1 year అక్కడే ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు అనలైజ్ చేసుకొని, మనకు 1 నుంచి 10 వరకు ఆప్షన్స్ పెట్టాలి కాబట్టి మీ కంఫర్టబుల్ ఉన్న ఆర్డర్ నుంచి మీరు ఆప్షన్స్ ఇచ్చుకుంటూ రండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ మీరు చేయవలసిన 2వ పని ఐడి జనరేట్ చేసుకోవడం. అంటే ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్లో మనము వెళ్ళాలి అంటే ఫస్ట్ ఐడి జనరేట్ చేసుకోవాలి. ఈ ఐడి జనరేట్ చేసుకునే విధానము, ఒక ఫామ్ అనేది ఎస్పీ ఆఫీస్కి పంపాలి. ఆ ప్రాసెస్ అంతా లేకుండా మీకు ఎస్పీ ఆఫీస్లో ఎవరైనా తెలిసి ఉంటే డైరెక్ట్గా వారికి కాల్ చేసి మీరు ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి. లేదంటే మీరు డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఒకటే రోజులో మొత్తం ఫినిష్ చేసుకొని రావచ్చు. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి లెటర్ ద్వారా ఎస్పీ ఆఫీస్ పంపించి వాళ్ళు చూసి ఐడి జనరేట్ చేసుకునేదానికి 3 to 4 days అవుతుంది. మనకు ఒక లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మీరు ఒకరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అంతా ఒకటే రోజులో, అంటే
అది ఒక 10 నిమిషాల పని అండి. కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక వర్క్ ఉన్నా కూడా ఆ ఒక రోజులో మీకు ఫినిష్ చేసుకొని మీరు వచ్చేస్తారు. ఈ విధంగా మీరు త్వరగా అయిపోయిందని చూడండి. ఓకేనా? ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఏబీపీఎంలకు కష్టమే అనేది. ఎందుకంటే దాదాపు ఖాళీలలో 60-70% బీపీఎంలే ఖాళీలు ఉన్నాయండి. ఏబీపీఎంలకు 20-30% మాత్రమే వాళ్ళకి ఖాళీలు ఉన్నాయి. అదే ప్రతి ఒక్క డివిజన్లో కూడా అలానే ఉంది పరిస్థితి. కాబట్టి ఏబీపీఎంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే కొద్దిగా కష్టమే అని చెప్పుకోవాలి. మనకు బీపీఎం పరంగా చాలా ఖాళీలు ఉన్నప్పటికీ ఏబీపీఎంల పరంగా కొన్ని తక్కువ ఖాళీలే చూపిస్తున్నాయి. నేను చేసిన అనలైజ్ మాత్రమేనండి ఇది. ఒకవేళ రేపు మీకు సంబంధించిన డివిజన్లో హైయెస్ట్ ఉంటే మళ్ళీ నన్ను బ్లేమ్ చేయమాకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీకు చెప్తున్నా. ఓకేనా? దయచేసి నా కంటెంట్ నచ్చి ఉంటే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.